ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటే మీడియా ముందు నిలబడే ప్రశ్నలకు సమాధానం చెప్పటం చాలా ముఖ్యం. అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కేవలం ఒక కార్యక్రమం కాదు. అది ప్రభుత్వ పారదర్శకతకు, ప్రజాస్వామ్య బాధ్యతకు ప్రతీక. ఈ పట్టికను గమనిస్తే స్వాతంత్ర్యం తర్వాత మన ప్రధానమంత్రుల్లో జవహర్లాల్ నెహ్రూ 75, లాల్ బహదూర్ శాస్త్రి 56, ఇందిరాగాంధీ 42, రాజీవ్ గాంధీ 62, పివి నరసింహారావు 40, అటల్ బిహారీ వాజ్పేయి 55, డాక్టర్ మన్మోహన్ సింగ్ అత్యధికంగా 114 ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించారు. అయితే 2014 నుంచి ఇప్పటి వరకు మన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క అధికారిక ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదు. ఈ గణాంకాల ముఖ్య ఉద్దేశం ఎవరిని విమర్శించడం లేదా ప్రశంసించడం కాదు. ప్రజాస్వామ్యంలో పాలకులు మీడియా ప్రశ్నలకు ఎంత మేరకు జవాబుదారీగా ఉంటున్నారు అనే అంశంపై ఆలోచన కలిగించటం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే మీడియా ఎంత అవసరమో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే నాయకత్వం కూడా అంతే అవసరం. కానీ మన ప్రధాని ఏం చేస్తున్నారు? మీడియాను తనకు అనుకూలంగా మార్చుకుని ఒక్క ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఇవ్వకుండా, ప్రజలకు జవాబుదారీతనంగా నిలవకుండా పాలన కొనసాగిస్తున్నారు. ఏమంటారు?